నమస్తే, దిస్ ఇస్ ఆడియో. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, అంటే తమ్ముడితో కలిసి ఒక యువతి భర్తను హత్య చేశారు అని చెప్పేసి ఒక వార్త వినిపిస్తుంది. సో అంటే దేనికి హత్య చేశారు, ఎలా దొరికారు, అసలు ఈ క్రైమ్ ని ఎట్లా ఛేదించారు పోలీసులు? మనం ఈ మధ్యకాలంలో రోజుకొక భార్య భర్తను చంపిన కేసులను చెప్పుకుంటున్నాం. నిన్న కూడా నేను ఒకటి చెప్పాను, సో మొన్న కూడా ఒకటి చెప్పాను. సో ఈ రోజు ఒక స్టోరీ వచ్చింది. ఇది కొంత డిఫరెంట్ గా ఉంది. మామూలుగా భార్య లవర్ కలిపి భర్తను చంపేసే కేసులు ఎక్కువ ఉంటాయి. బట్ ఇది కొంత ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా ఉంది. సో ఇది ఏం జరిగిందనేది చూద్దాం. ఇది వచ్చి పెద్దారవీడు, ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో జరిగింది. దోర్నాలకు సంబంధించిన అడపాల లాలు శ్రీను అనే అతనికి 38 ఏళ్ళు. ఆయన భార్య సున్నిపెంటకు సంబంధించిన ఝాన్సీ, ఆమెకు 36 ఏళ్ళు. వీళ్ళకిద్దరికి 17 ఏళ్ళు ముందు పెళ్ళయింది. 3 పిల్లలు ఉన్నారు. ఇతను వచ్చి లారీ డ్రైవర్గా పనిచేస్తాడు, భర్త సీను. భార్య ఝాన్సీ ఏమో ఒక కూల్ డ్రింక్ షాప్ నడుపుతుంది, చిన్న కూల్ డ్రింక్ షాప్. ఇక్కడ ఈమెకి తమ్ముడు ఉన్నాడు, అశోక్ కుమార్. అతను ఈ కూల్ డ్రింక్ షాప్ పక్కనే మెకానిక్ షాప్ నడుపుతాడు. సో ఈ లారీ డ్రైవర్ సీను ఏమైందంటే ఇతను కొంత చెడు అలవాట్లకి లోన్ అయ్యాడు. పేకాట ఇవన్నీ. సో ఆ పేకాట్లో డబ్బులు పోయినప్పుడు ఆ డబ్బులు రికవరీ కోసం అతను ఏం చేశాడంటే గాంజా సప్లయర్గా మారిపోయాడు. గంజాయి సప్లై చేసి దాని డబ్బులతో అప్పులు తీర్చాలనేది అతను వెళ్ళాడు. ఈ క్రమంలో అతను అరెస్ట్ అయ్యాడు ఒంగోలు దగ్గర. అరెస్ట్ అయ్యి ఒంగోలు సబ్ జైల్లో ఉన్నాడు. అయితే అది అతని స్టోరీ. ఇటు ఝాన్సీ స్టోరీ, భార్య స్టోరీ ఏంటంటే, ఈ భార్య తమ్ముడు అశోక్ మెకానిక్ కదా, ఈ మెకానిక్ షాప్ కి రకరకాల డ్రైవర్లు వస్తుంటారు కదా. అలాగా ఒక సూర్యనారాయణ అనే ఒక కార్ డ్రైవరు రెగ్యులర్గా వచ్చేవాడు. అలాగే ఈమెతో పరిచయం అయింది. వీళ్ళిద్దరి మధ్య అఫైర్ స్టార్ట్ అయింది, ఈ సూర్యనారాయణతో ఝాన్సీకి. ఈ క్రమంలో ఇది ఈ భర్తకు తెలిసింది, సీనుకు తెలిసి సీను తమ్ముడుని కూడా మందలించాడు. అంటే నువ్వే అరేంజ్ చేస్తున్నావు నీ ఫ్రెండ్ని మీ అక్కకి అని చెప్పి ఇద్దరిని తిట్టడం ఇది చేస్తున్నాడు. క్రమంలో జైలుకి వెళ్ళాడు కదా, తమ్ముడు భార్య జైల్లో చూడడానికి వెళ్ళారు. ఎక్కడ ఒంగోలు సబ్ జైల్లో వెళ్ళినప్పుడు అతను మధ్యలో మాట గొడవలు అయ్యి, నేను బయటకు వచ్చి నాకు మీ ఇద్దరిని చంపేస్తాను, నాకు ఎట్టాగ జైలు అలవాటు అయిపోయింది, ఇద్దరిని చంపి మళ్ళీ జైలుకి వస్తాను అనేది బెదిరించాడు. దాంతో వీళ్ళిద్దరు ఏమనుకున్నారంటే, వీడు వస్తే మనల్ని ఏమైనా చంపుతాడేమో, వీడిని మనం ముందే చంపేస్తే బెటర్ కదా అని ఒక ప్లాన్ వేసుకున్నారు. లవర్కి కూడా చెప్పారు. ఈ లవర్ సూర్యనారాయణ ముగ్గురే చెప్పి, మన ముగ్గురే చంపలేము, ఎవరినన్నా ప్రొఫెషనల్స్ని పెట్టుకుందాం అని చెప్పి ఈ సూర్యనారాయణ కార్ డ్రైవర్ ఉన్నాడు కదా, ఇతనికి తెలిసిన గుంటూరులో పార్దు శంకర్ అనే ఒక ఇద్దరు ఈ క్రైమ్ లో ఉన్నారు. సో వాళ్ళిద్దరికి చెప్తే వాళ్ళు మేము డబ్బులు ఇస్తే చంపేస్తా ఉన్నారు. 2 లక్షలు మాట్లాడుకున్నారు సుపారి. మాట్లాడుకొని ఇప్పుడు అతన్ని చంపాలంటే అతను జైల్లో ఉన్నాడు. సో జైలు నుంచి బయటకు వస్తే మనల్ని చంపుతాను అంటున్నాడు. అతను లారీ డ్రైవర్ కాబట్టి కొంత క్రైమ్ రికార్డ్స్ ఆల్రెడీ గాంజా బ్యాచ్ ఉంటారు కదా. అందుకని వీళ్ళు ఏం ప్లాన్ చేస్తారంటే, అతన్ని మనమే బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొస్తున్నప్పుడే చంపేయాలి అనేది ఒక ప్రొఫెషనల్ గా ప్లాన్ వేశారు. సో జామీన్ ఇచ్చారు, బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినాక వీళ్ళు ముందే ప్లాన్ ప్రకారం అతన్ని కారులో తీసుకొస్తే చంపడం ఈజీ, మన కంట్రోల్లో ఉంటాడు. కారులో అయితే, బస్సులో అయితే మళ్ళీ కష్టం అని చెప్పి కారు అరేంజ్ చేసి కారులో తీసుకొచ్చారు. తీసుకొచ్చి మధ్యలో అతనికి మందు తాగిపించారు. సో వీళ్ళిద్దరేమో ఇంకొక పార్దు శంకర్ సుపారీ కిల్లర్స్ ఏమో వెనకాల బైక్ లో పోలగొవడం మొదలు పెట్టారు. భార్య ఉన్నారా సార్ వాళ్ళతో పాటు? అప్పుడు భార్య ఉంది. వీళ్ళు కత్తులు కూడా కారులో ముందే సిద్ధంగా పెట్టుకొని వెళ్ళారు. కత్తులు, కారం పొడి అవన్నీ పెట్టుకొని వెళ్ళారు, మిరపొడి అది. సో ఎవరు భార్య, తమ్ముడు లవర్ ఏమో వెనకాల బైక్ లో ఉన్నాడు. తమ్ముడు అక్క కత్తులు పెట్టుకొని ఉన్నారు వాళ్ళు కూడా. సో వెనకాల బైక్లో వస్తున్నారు. ఫస్ట్ ఏమనుకున్నారంటే, వీళ్ళు అనుకున్న రిక్కీ చేస్తారు కదా ముందు, ఎక్కడ చంపచ్చు ఏంటి, ఎక్కడ ఆగాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకున్నప్పుడు చేమకుర్తిలో ఫస్ట్ అనుకున్నారు. చేమకుర్తి దగ్గర చంపడానికి బాగుంటుందని. అక్కడ ఒకవేళ మిస్ అయితే పొదిలో అనుకున్నారు. సో కానీ చేమకుర్తిలో వీళ్ళ వల్ల కాల, అక్కడ జనం ఉండడం, రద్దీగా ట్రాఫిక్ ఉండడం, ఆ టైంలో
అంటే రెక్కి ఒక టైంలో చేస్తారు, ఇది జరిగింది ఇంకొక టైంలో, అవును. మారుతాయి కదా పరిస్థితులు. అలాగే మారినప్పుడు అక్కడ కుదరలేదు, పొదిల్లో అనుకున్నారు, పొదిల్లో కూడా కుదరలేదు. చివరికి ఈ పెద్దారవీడుకి వచ్చేసారు. అయితే వీళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటున్నారు, మెసేజ్లు పెట్టుకుంటున్నారు ఒకరికొకరు. అలాగా అంకాలమ్మ గుడి దగ్గర మీరు యూరిన్ పాస్ కని ఆపండి కారు, అక్కడ కొంత స్పేస్ ఉంటుంది, మనం జనాలు ఎక్కువ ఉండరు, అక్కడ వేసేద్దామని మెసేజ్ వచ్చింది వెనకాల నుంచి వీళ్ళకి. దాంతో వీళ్ళు అక్కడ అంకాలమ్మ గుడి దగ్గర కారు ఆపారు, ఇక యూరిన్ పాస్ చేయాలని. వీళ్ళు వచ్చారు, రాగానే వీళ్ళు వెనకాల నుంచి వీళ్ళు వచ్చారు బైకులు వచ్చేసి కార్ డోర్, అతను దిగాడు, అతను కూడా యూరిన్ పాస్ చేయండి. ఇమీడియట్గా మిరప్పొడి అతని కళ్ళలో కొట్టి కత్తులతో పొడిచారు, రాళ్లతో కొట్టారు. ఈ 5 మంది కదా మొత్తం వీళ్ళు. సో 5 మంది, అతను ఒక్కడు. అతను ఊహించలేదు, సడన్ గా కత్తులతో కొట్టి గడికి అతను వీక్ అయిపోయాడు. దాంతో అతన్ని చంపేసి, ముందే వీళ్ళ ప్లాన్ ఏంటంటే, మీరు తమ్ముడు అక్క మీరు సరెండర్ అయిపోండి, మేము బయట ఉండి లాయర్ని పెట్టుకొని మిమ్మల్ని నేను బెయిల్ ఇప్పిస్తాము అనే ప్లాన్ కూడా ఉంది. సో అంటే ప్రొఫెషనల్ కిల్లర్, మామూలుగా ప్రొఫెషనల్ ముఠాలకి మామూలు వాళ్ళకి తేడా ఏంటంటే, ప్రొఫెషనల్ వాళ్ళు ఏం చేస్తారంటే, మామూలు వాళ్ళు ఏం చేస్తారంటే హత్య జరగడం, బాడీని డిస్పోజ్ చేయడం వరకే థింక్ చేస్తారు. కానీ ప్రొఫెషనల్ వాళ్ళు ఏం చేస్తారు, దొరికిపోతాము, ఎలాగూ దొరికిపోయినాక కూడా బెయిల్ ఏంటి, లాయర్ లోన్ పెట్టుకోవాలి, దానికి సంబంధించిన డబ్బులు ఏంటి, ఫండింగ్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు ప్లానింగ్ ఉంటారు. సో అందుకని ప్రొఫెషనల్స్ కి మామూలు వాళ్ళకి తేడా ఉంటుంది. మామూలు వాళ్ళు ఏమంటే దొరకమనుకొని అది తెలివిగా చేస్తూ ఉంటారు, హత్యలు పుస్తకాలు చదివేసి లేకపోతే ఎక్కడో వీడియోలు సినిమాలు చూసేసి ఇలా చేస్తే దొరకమనుకొని చేస్తారు. ప్రొఫెషనల్ కిల్లర్స్ తెలుసు దొరుకుతామని, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అలవాటు ఉంటుంది, పోలీస్ స్టేషన్, జైలు, కోర్టు అన్ని చూస్తుంటారు, ఈ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి తెలుసు వాళ్ళకి. అందువల్ల వాళ్ళకి ఏంటంటే దొరకతాము కానీ ఇమ్మీడియట్ గా దొరకాలా, సరెండర్ అవ్వాలా, లేకపోతే 4 రోజులు గ్యాప్ ఇచ్చి దొరకాలా, ఇవన్నీ వాళ్ళకి ప్లానింగ్ ఉంటుంది ముందే. ఇంకా ప్రొఫెషనల్స్ అయితే, నయం లాంటి వాళ్ళు అయితే చంపేది ఒక బ్యాచ్ అయితే సరెండర్ అయ్యేది వేరే వాళ్ళని పెడతారు. సరెండర్ మీరు అయిపోండి ఇమ్మీడియట్ గా, పోలీసులకు కూడా ముందే మ్యానిపులేట్ చేసుకుంటారు, సార్ మీకు ఇబ్బంది లేకుండా మేము సరెండర్ చేయిస్తాము, మీరు వాళ్ళని వీళ్ళే హత్య చేశారని కేసు పెట్టేయండి అని పోలీసులతో కూడా మాట్లాడుకొని వాళ్ళు ఏం చేస్తారంటే, చంపేది ఒకరైతే సరెండర్ బ్యాచ్ వేరే, ఆ సరెండర్ బ్యాచ్ తో కూడా ముందే డబ్బులు ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ ని కూడా బయట వచ్చే వరకు మేము చూసుకుంటామని చెప్పి చేస్తారనమాట. ఇది నయం లాంటి ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ చేసే పని. సో వీళ్ళు ఈ రెండిటికి కాకుండా వీళ్ళు ఏంటంటే, మీరిద్దరు ముందు సరెండర్ అయిపోతే పోలీసులకు కోపం తగ్గుతుంది. ఎప్పుడైనా పోలీసులకు దొరకకపోతే కోపం పెరుగుతుంది, ఎందుకంటే వాళ్ళకి పని కల్పిస్తారు, వాళ్ళ ఇంటెలిజెన్స్ ని హత్య చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, ముందు ఈ భార్య తమ్ముడు అంటే ఝాన్సీ అండ్ అశోక్ ఇద్దరు పోయి సరెండర్ అయిపోయారు పోలీసులు. వాళ్ళు హ్యాపీగా సరెండర్ అయిపోయారు కాబట్టి కన్ఫెషన్ కూడా మేమే చంపామని చెప్పేశారు. అంటే ఇవన్నీ లాయర్లతో ముందుగా మాట్లాడుకున్నారు. అక్కడ కన్ఫెషన్ చేసేస్తే పోలీసులు మిమ్మల్ని ఏం కొట్టరు కాబట్టి మీకు అక్కడ టార్చర్ తప్పుతుంది. రెండవది, కన్ఫెషన్ అనేది రేపు కోర్టులో నిలవదు. కోర్టులో ఏం చెప్పొచ్చు, మమ్మల్ని బెదిరించి రాసుకున్నారు సార్, మేము చంపలేదు అసలు అని కోర్టులో చెప్పొచ్చు. ఐ విట్నెస్ ఉండదు కాబట్టి కోర్టులో తర్వాత చూద్దాం అనేది లాయర్లు సలహా ఇస్తారు. సో వీళ్ళు వెళ్ళి సరెండర్ అయిపోయారు, కన్ఫెషన్ ఇచ్చేశారు. ఇప్పుడు ఈ ముగ్గురిని కోసం వెతుకుతున్నామని చెప్తున్నారు పోలీసులు. మిగతా ముగ్గురు అంటే మిగిలిన ముగ్గురు అంటే లవర్ సూర్యనారాయణ, తర్వాత ఈ సూపర్ కిల్లర్స్ పార్దు అండ్ శంకర్. సో వీళ్ళ ముగ్గురు కూడా సరెండర్ అయిపోతారు నాకు తెలిసి. 2 రోజులు గ్యాప్ లో సరెండర్ అయిపోయి, అంటే బెయిల్ ఏర్పాట్లు అవన్నీ చూసుకొని సరెండర్ అయిపోతారు. లాయర్లతో మాట్లాడుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి, తర్వాత వీళ్ళకి జైలుకి తిరిగే వాళ్ళని పెట్టుకొని ఇవన్నీ చూడాలి కదా ఒకరు వీళ్ళ తరపున, ఇవన్నీ మనుషుల్ని సెట్ చేసుకొని సరెండర్ అవుతారు. సార్ ఒకవేళ అప్పుడు ఫెయిల్ అయితే సార్ వీళ్ళు బయట మాట్లాడుకొని వెళ్తారు కదా లాయర్ని అన్ని, ఒకవేళ వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు చెయ్యకపోతే అనేది ఏముండదండి. వాళ్ళు లోపల ఉన్నా కూడా లోపల కూడా డబ్బులు ఇస్తే వార్డర్లు వాళ్ళు ములాఖతులు ఇప్పిస్తారు, వీళ్ళు ఫోన్లు చేయించుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. జైలు నుంచి కూడా ఆపరేట్ అవ్వచ్చు. ఒకవేళ వీళ్ళు చేయకపోతే వేరే వాళ్ళు జైలు నుంచే వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు. జైళ్ళలో కూడా ఫోన్లు ఒక్కోసారి గార్డులే ఫోన్లు ఇస్తారు, మనం ఫోన్లు మాట్లాడుకోవచ్చు మనకు కావాల్సిన వాళ్ళతో.
లేదు గార్డులకి చెప్పి లెటర్లు కూడా పలానా పోస్టులో వేయండి సార్ అంటే కూడా పోస్ట్ ఆఫీస్ డబ్బులు ఇస్తే అన్ని పనులు అవుతాయి. సో కాబట్టి అది పెద్ద. రెండోది ఏంటంటే జైలుకి కొంతమంది లాయర్లు వస్తారండి, రెగ్యులర్ గా ఇలా ఎవరైనా వస్తుంటారు. అవసరం క్రిమినల్ లాయర్. నేను పల్మనరీ జైల్లో ఉన్నప్పుడు అశోక్ కుమార్ అనే పొట్టిగా ఉండేవాడు, అతను 24 hours జైల్లోనే ఉండేవాడు. అతను ఓకే. పని ఇదే అనమాట. అతనే బెయిల్ ఇప్పిస్తాడు. అక్కడ ఒక ఎస్సీ విలేజ్ ఉంది. ఆ విలేజ్ వాళ్ళందరూ బెయిల్ ఇప్పించడమే ఆ విలేజ్ వాళ్ళకి పని. స్పెషలిస్టులు అనమాట. వాళ్ళు బెయిల్ ఇస్తారు, డబ్బులు తీసుకొని బెయిల్ ఇస్తారు. వీడు మళ్ళీ రాడు కోర్టుకి రాకపోతే వీళ్ళు డబ్బులు కట్టాలి, ఫైన్. అది కూడా ముందే వీడి దగ్గర వసూలు చేసుకొని ఆ ఊర్లో వాళ్ళు బెయిల్ ఇస్తారనమాట. ఇదంతా కూడా ఈ లాయర్ అశోక్ కుమార్ చూసేవాడు అప్పట్లో. కాబట్టి ఇవన్నీ జరుగుతాయండి. అందుకనే ఇదంతా ఒక మనకు బయట కనబడే సిస్టమ్ వేరు, లోపల అండర్ జరిగేది కరెంట్ ఈ సిస్టమ్ వేరు. వీటన్నిటికీ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయి ఉంటది. ఓన్లీ లెక్క ఉండాలి మన దగ్గర, అంతే. అంతే. లెక్క ఉంటే అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. అందుకే భయం లేదు సార్ లెక్క లేనోళ్ళు, అంటే డబ్బు లేనోళ్ళు, పరపతి పలుకుబడి లేనోళ్లే జైల్లో ఎక్కువ కాలం ఉంటారంట. లేదు పొలిటికల్ ప్రిజనర్స్ అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు వెండెట్టా కోసం. అదర్వైజ్ డబ్బుండి మామూలుగా ఉన్నోళ్ళు అన్ని ఒకవేళ ఎక్కువ కాలం ఉన్నా కూడా జైల్లో మంచి సౌకర్యాలు పొందొచ్చు, ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి వీళ్ళు కూడా నాకు తెలిసి ఇప్పుడు ఇతని తరపున ఎవరు పారు, నేను చాలా సార్లు చెప్తున్నట్టు విక్టిమ్ తరపున బలంగా ఉంటే తప్ప ఈ కేసు నిలవదు. వీళ్ళేమో ప్లాన్డ్ గా ఉన్నారు, సిస్టరు, బ్రదరు, లవరు, టీం ఉన్నారు, టీం ఏర్పడ్డారు. కాబట్టి నాకు తెలిసి వీళ్ళకి త్వరగానే బెయిల్ వచ్చేస్తుంది. వీళ్ళు పోలీసు వ్యవస్థని, జైల్ని, కోర్టుని అన్నిటినీ కూడా మేనేజ్ చేసుకుంటారు. కొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. ఒకడు వెళ్ళిపోయాడు కదా, వీళ్ళకి ప్రశాంతంగా లవరు ఈమె ఎంజాయ్ చేసుకోవచ్చు, తమ్ముడు వీళ్ళంతా ఒకటిగా ఉంటున్నారు. కాబట్టి అతన్ని క్లీన్ చేసేసారు లైఫ్ లో నుంచి. ఇప్పుడు లీగల్ సిస్టమ్ లో నుంచి బయటపడేదానికి, అంటే మామూలుగా అయితే నేను చాలా సార్లు చెప్తుంటాను, మన ఇండియాలో ఇప్పటికి కూడా ఎక్కువ మర్డర్స్ జరుగుతూ ఉండేది మగవాళ్ళే. మనకి 2022 NCRB డేటా ప్రకారం 28,522 హత్యలు జరిగాయి ఆ ఇయర్ ఇండియాలో. అందులో మగవాళ్ళు అరెస్ట్ అయింది 46,336 మంది పురుషులు అరెస్ట్ అయ్యారు ఈ హత్య కేసుల్లో. అదే స్త్రీల సంఖ్య తీసుకుంటే ఓన్లీ 3,464 మంది అరెస్ట్ అయ్యారు. అంటే స్త్రీల పార్టిసిపేషను 6.9% మాత్రమే ఉంది. మగవాళ్ళ పార్టిసిపేషన్ 93% ఉంది. కానీ స్త్రీలు చేసే హత్యలు బాగా ఫోకస్ అవుతాయి, మగవాళ్ళు చేసే హత్యలు నార్మల్. మగవాళ్ళు స్త్రీలను చంపడం నార్మల్, స్త్రీలు మగవాళ్ళని చంపడం అబ్నార్మల్. కాబట్టి అది ఫోకస్ అవుతుంటది. అయితే ఓవరాల్ గా విత్ ఇన్ స్త్రీలు చేస్తున్న దీంట్లో చూసుకుంటే మాత్రం ఈ పర్సంటేజ్ గతంలో 4-5% ఉంటే ఇవాళ 7% వరకు కూడా పెరుగుతూ ఉంది. దీనికి కారణం మళ్ళీ స్త్రీలకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావడం, వాళ్ళు కూడా ఎంపవర్మెంట్ పెరగడం, డబ్బులు ఉండడం ఖర్చు పెట్టుకోవడానికి. రెండోది అఫైర్స్ పెట్టుకునే కల్చర్ కూడా పెరిగింది. ఇంతకుముందు అఫైర్ పెట్టుకోవాలంటే ఎవరు చుట్టుపక్కల ఉండే వాళ్ళతో పెట్టుకోవాలి, ఇవాళ అవసరం లేదు, సోషల్ మీడియా ఇవన్నీ వచ్చింది కాబట్టి వాళ్ళకి చాయిసెస్ పెరిగాయి. సో ఈ కారణాలతో స్త్రీల క్రైమ్ రేట్ కూడా పెరుగుతున్నట్టుగా ఉంది. కానీ మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఇప్పటికి కూడా 7-8% కంటే స్త్రీల క్రైమ్ రేటు లేదు. ఇంకా కాంపిటీషన్ లో రీచ్ అవ్వలేదు, ఇంకా రీచ్ అవ్వలేదు. ఎక్కడికో పోతుంది సార్ ప్రపంచం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.